హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అన్నమయ్య విగ్రహం వద్ద మహానగర సంకీర్తనలు భక్తి సామరస్యంగా సాగాయి. అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. పద్మశ్రీ డాక్టర్ శోభారాజ సంకీర్తనలు అందరూ వినే ఉంటారని, విశ్వశాంతి సంకీర్తన యజ్ఞం కోసం వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రపంచ శాంతి, భావ కాలుష్య నివారణ కోసం చేస్తున్న కృషి ఫలించాలని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు. ఆధునిక సాంకేతికతకు అలవాటు పడి యువత పెడదారిన పడుతున్నారని, రాబోయే తరాలకు ఇలాంటి అన్నమయ్య కీర్తనలు దోహదపడతాయన్నారు. ఈరోజు భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ చేయాలనే ఒక గొప్ప సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్న ప్రయత్నం. దాదాపు 32,000 సంకీర్తనలు పాడిన అన్నమాచార్య గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనలో మరి అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు వారు స్థాపించిన ఒక ప్రధానమైన సంస్థ ద్వారా మరి చైర్మన్ గారు పిపి రాజు గారితో పాటు మరి సంస్థకు సంబంధించిన పెద్దలందరూ చేస్తూ ఉన్న గొప్ప ప్రయత్నానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది.